పెద్దకమ్మలూరులో ఏరువాక పౌర్ణమి సంబరాలు. రుద్రవరం మండలం పెద్దకమ్మలూరు గ్రామంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు నాగేండ్లను, జోడెడ్లను అలంకరణ చేసి పంట పొలాలకు వెళ్ళి దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించారు. ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించేందుకు జ్యేష్ఠ పౌర్ణమి ప్రత్యేక ముహూర్తంగా భావిస్తారు. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు అన్నం పెట్టి భూమాతకు పూజ చేసి అనంతరం దుక్కి దున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, జిల్లా కార్యదర్శి సోమన్న, నందికోట్కూరు రైతు సంఘం వెంకటేశ్వర్లు, మన్గాన్పల్లె సుబ్బారెడ్డి, రుద్రవరం బాలనరసింహుడు, సిపిఐ ఆళ్లగడ్డ తాలూకా కార్యదర్శి కె భాస్కరు, తమ్మరాజుపల్లె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాడిమానికి పెట్టు కురవ, కాడిమానికి ఒక్కదానికి పెట్టు. ఆడ 2 పూలు వేయాలి. భాస్కర్ రంగనాయన కొడతాడా టెంకాయ? ఎవరు కొడతారు? కాదు అంత ఊదిచ్చా నువ్వు ఎక్కువ నువ్వు మామూలు మాతగాడు వేరే భాస్కర్ అత్తగాడు రాకుండా ఎత్తగాడు బాగున్నాడు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ కొత్తగా ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే నూతనంగా ఈరోజే అసెంబ్లీ సమావేశం ప్రారంభిస్తున్న నారా చంద్రబాబు ప్రభుత్వం కానీ ఈరోజు రైతులకు పడుతున్న అవస్థలను, కష్టాలను గుర్తించాలా. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేస్తామన్నారు, ఏమాత్రం న్యాయం చేయాల. ఇవాళ తగిన గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెప్పినా కానీ ఈరోజు వాటికి ఏమాత్రం కూడా ఫలితం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈరోజు మనం ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అందరికీ ఈరోజు పెన్షన్లు మంజూరు చేస్తున్నారు, కానీ 6 కాలం కష్టపడే రైతుకు ఎందుకు పెన్షన్లు ఏర్పాటు చేయడో అర్థం కావడం లేదు. కాబట్టి ప్రతి ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతుకు ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి, పెన్షన్ 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ఏరువాక పున్నమి సందర్భంగా కూడా వారికి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ ఏరువాక కార్యక్రమము ఇంత విజయోత్సవంగా ఈ గ్రామంలో, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రైతు సోదరులకి, దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి భాస్కరు, అదేవిధంగా నరసింహులకి, బాలనరసింహుడికి, ఇంకా రైతాంగానికి, ముఖ్యంగా మహిళలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏరువాకు పౌర్ణమి రోజున ఈరోజు పాట కూడా ఏరువాకు వస్తున్నాడు అని చెప్పి ఒక పాట కూడా ఉంది. ఈరోజు మేము ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఈరోజు అధునాతనమైన ఎద్దుల బండ్లు పోయి ట్రాక్టర్లు వచ్చినాయి. ఈరోజు ట్రాక్టర్లు రైతులు వ్యవసాయాన్ని ఉపయోగించుకుంటున్నారంటే
వాళ్ళందరికీ కూడా 50% సబ్సిడీతో ప్రభుత్వం రైతాంగానికి డీజిల్ కానీ లేదా ట్రాక్టర్ల పనిముట్లు కానీ లేదంటే ఏం రైతు కొన్నా కూడా 50% సబ్సిడీతో కావాలని చెప్పేసి ఈ ఏరువాక సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అందుకోసమే ఏరువాక పౌర్ణమి సాంప్రదాయ పౌర్ణమి. ఈరోజు ప్రతి రైతుకు కూడా మిగతా కులాలకి కానీ మిగతా మతాలకు కానీ పండుగలు ఉంటాయి. ఈరోజు యూనివర్సల్గా ఏ రైతు అయినా కూడా ఈరోజు ఏరువాక పౌర్ణమి నుంచే వ్యవసాయాన్ని ప్రారంభిస్తాడు. ఆ వ్యవసాయాన్ని ప్రారంభించే రోజు ఈ రోజే కావడం చాలా శుభప్రదం. అది ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం మంచిది. ఈరోజు రైతాంగం చాలా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. గత 2024-23 సంవత్సరంలో పంట నష్టపోతే ఇదే నంద్యాల జిల్లాలో నిన్న కరువు పరిశీలన నిన్న వచ్చింది. ఈరోజు మినుము కానీ లేదంటే వేరుశెనగ కానీ లేదంటే పత్తి కానీ లేదంటే అనేక పంటలు కూడా ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా నాశనమైనవి. కానీ రైతాంగాన్ని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా లేదు. అందుకోసమే ఎప్పుడు 2024లో ఈ కోవెలకుంట్ల, దొర్నిపాడు, సంజామల, ఆలగడ్డ ఈ మండలాల్లో పంటలన్నీ నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేకి 2024-25 పంట నష్టపరిహారం కింద నిన్న వచ్చినారు. రైతులు ఏ విధంగా ముందుకు పోతారు? వాళ్ళకి గిట్టుబాటు ధర లేవు, పండించిన పంటకి ఏమాత్రం కూడా సరైనటువంటి సక్రమంగా లేవు, లేదా రైతులకి అప్పులు చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కోరుతా ఉంది. ఈరోజు రైతులకు కూడా 50 ఏళ్ళు నిండినటువంటి ప్రతి రైతుకు కూడా పెన్షన్ 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది రైతు అందరికి ఇస్తూ ఉన్నారు, వికలాంగులకు ఇస్తూ ఉన్నారు, వితంతులకు ఇస్తూ ఉన్నారు. కానీ ఏ 6 కాలం కష్టపడి పండించి ఈ దేశానికి అన్నం, ఈ ప్రపంచంలో ఉన్న మానవాళికి అన్నం పెట్టే రైతుకు 50 సంవత్సరాల తర్వాత ఈరోజు 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50% వాళ్ళకి పనిముట్లు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి డీజిల్ కూడా 50% ట్రాక్టర్లో భూమిలో పనిచేసేటువంటి ప్రతి రైతుకు కూడా 50% సబ్సిడీతో ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఈ డిమాండ్తో మేము చేస్తున్నాం. కాబట్టి రైతాంగాన్ని ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడి నాయకత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నంద్యాల జిల్లా సమితి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పూర్వీకులు ఏదైతే ఆచరించి దాన్ని పాటించారో అది కొనసాగించే విధంగా రైతు క్షేమంగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క పౌర్ణమి రోజు మన సాంప్రదాయాలు పూర్వం నుండి వచ్చే సాంప్రదాయము ఎద్దులను పూజించి గిట్టెలతో సహా పూజించుకొని కాడిమాను అదేవిధంగా వ్యవసాయ కొనముట్టలు కూడా ఈరోజు పూజ చేసుకొని ఒక పవిత్ర దినంగా భావించుకొని పొలానికి వచ్చిన తర్వాత కూడా భూమిని నమ్ముకునే రైతు ఆ భూమి మీద కూడా ఆధారపడి జీవించే వ్యక్తి కాబట్టి భూమితో కూడా పూజ చేసుకొని ఒక వ్యవసాయాన్ని మొదలుపెట్టే దినం. మరి ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు పండుగను జరుపుకోవడము ఈ యొక్క పెద్దకొమ్మూరు గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషకర విషయము. కాకపోతే ఈ యొక్క పండుగను జరుపుకునే విధంగానే ఈ యొక్క గ్రామంలో ఆదర్శ రైతులు కూడా కావాలని రైతు సంఘంగా మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా పంటలు పండి యొక్క మంచి లాభాలతో ఆశించాలని ఈ యొక్క వేరువాకను సాగిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఎంగ రంగనారాయణ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పౌర్ణమి మహోత్సవానికి విచ్చేసిన రైతు సోదరులకి అందరికీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మరి ముఖ్యంగా పల్లెలు అంటేనే ప్రగతికి పట్టి కొమ్మలు. ప్రతి ఏ విషయం జరగాలన్నా గ్రామాలు పట్టణాలు అభివృద్ధి కావాలన్నా అవి పల్లెల నుంచే రావాలి. వర్తకులు కానీ వ్యాపారులు కానీ ఏదైనా కానీ పల్లెలు అంటే పాడి ఒకటి, పరిశ్రమ ఒకటి, రెండు ఉంటాయి. అందులో ముఖ్యమైనది వ్యవసాయము. వ్యవసాయం లేకుండా రైతు లేడు, రైతు లేకుంటే దేశము లేదు. మరి దేశానికి అన్నం పెట్టే రైతుకు కష్టపడి ఆరుగాలం పండించే రైతన్నలు ఈ గ్రామాల నుండే వస్తూ ఉంటారు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క మహోత్సవాన్ని ఈ యొక్క వేరొక పౌర్ణమైనది మన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయము. మరి ఈ కాలక్రమేణా ఆధునిక యుగంలో యంత్రాలు వచ్చిన తర్వాత సేద్యము తర్వాత రైతు సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో రైతు సంఘం తరఫున ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీర్మానం చేసిన సందర్భంగా ఈరోజు మన ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం పెద్దకమ్మలూరు గ్రామంలో మన రైతు సోదరులతో కలిసి
ఈ ఏరువాక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో మన పెద్దలు పూర్వీకులు ఈ ఏరువాక కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయ పండుగగా చేసేవారు. కాలక్రమేణా మనకు జరుగుతున్నటువంటి మార్పులు, వ్యవసాయంలో వస్తున్నటువంటి అధునాతన మార్పుల వల్ల మనం ఈ ఏరువాక పున్నమిని నిర్వహించుకోలేకపోతా ఉన్నాం. ఈ ఏరువాక పున్నమి సాంప్రదాయబద్ధంగా ఇది రైతులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ గ్రామంలో ఈ ఏరువాక పౌర్ణమి నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన సిపిఐ పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడు రంగనాయుడు గారు, అదేవిధంగా సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి ఎస్ బాబు ఫక్రుద్దీన్ గారు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న గారు, అదేవిధంగా నందికొట్కూరు రైతు సంఘం ప్రధాన బాధ్యులు వెంకటేశ్వర్లన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ సభ్యులు, అదేవిధంగా రైతు సంఘం ఆళ్ళగడ్డ తాలూకా బాధ్యులు బాలనరసింహన్న గారికి అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు, అదేవిధంగా ఇసుకపల్లె గ్రామం నుంచి వచ్చినటువంటి మా సభ్యులు రైతు సోదరులందరికీ, ఈ గ్రామంలో ఇక్కడ పాల్గొన్నటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతానికి ఈ కాళ్ళు కట్టుకొని వచ్చి సహకరించినటువంటి రైతు సోదరులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.